Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే సార్, నాగార్జున రెడ్డి సార్. నమస్తే. నమస్తే మా నమస్తే చెప్పు సార్, ఇప్పుడేమో ఎలక్షన్ సీజన్ నడుస్తోంది. ఫుల్ రాజకీయ పార్టీల సభలు అవి ఫుల్ జోర్దార్ నడుస్తున్నాయి సార్. ఇంకోవైపు ఏమో ఒక చర్చ నడుస్తోంది, ఎలక్షన్స్ మేబీ డిలే కావచ్చు అని. నిజమా సార్? అవచ్చా? ఎవరు చెప్పారమ్మా మీకు? ఒక లీక్ అయితే సమ్వేర్ అది కూడా ఒకటి వినిపిస్తోంది సార్. వినిపిస్తుంది, అది కూడా కరెక్టే. అది యాక్చువల్గా ఏంటంటే సార్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేసినటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. అవును. ఇది ఎప్పటి నుంచో ఉంటుంది. రాష్ట్రంలో జరిగేటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అన్నీ కూడాను స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చూసుకుంటారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ మెంబర్స్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ అన్నీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూస్తుంది. నిర్వాచన్ భవన్ అంటారు, ఢిల్లీలో ఉంటుంది. కలర్ కూడా ఎర్ర రంగులో వేసి ఉంటుంది. మంచి హట్ ఆఫ్ ద సిటీలోనే ఉంటుంది. చాలా బాగుంటుంది అది బిల్డింగ్. 6 ఫ్లోర్ బిల్డింగ్ అంటారు. నేను కూడా 2-3 సార్లు వెళ్ళాను పనున్నప్పుడు. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఏంటంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒకళ్ళు ఉంటారు, ఇంకొక 2 కమిషనర్స్ ఉంటారు. వాళ్ళ ముగ్గురు కూర్చొనే ఏ స్టేట్లో ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ ఎన్ని ఫేజెస్లో పెట్టాలి, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో పెట్టాలా, ఎన్ని కాన్స్టిట్యున్సీస్కి పెట్టాలి, పోలీస్ ఫోర్స్ ఎంత కావాలి, ఈవీఎంలు ఎంత కావాలి, ఎన్ని కావాలి, ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉండాలి, ఓటర్స్ లిస్టు రెడీ అయిందా, ఇవన్నీ కూడాను వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతాయి. వాళ్ళ ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడుకొని ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేయాలి. ఎలక్షన్ షెడ్యూల్ని అనౌన్స్ చేయాలి. యాక్చువల్గా నేను డిసెంబర్ నుంచి చెప్తున్నాను, ఎందుకంటే నేను కంటెస్ట్ చేద్దామని చెప్పి ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాను కాబట్టి కాన్సన్ట్రేట్ చేసి డిసెంబర్ నుంచి చెప్తున్నాను. నేను మోస్ట్ ప్రాబబ్లీ 15వ తారీఖు ఫిబ్రవరి లోపల ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది. ఏప్రిల్ మొదటి వారంలో ఎలక్షన్లు జరగవచ్చు ఆంధ్రప్రదేశ్లో, ఎంపీలకి ఎమ్మెల్యేలకి 2కి. మోస్ట్ ప్రాబబ్లీ మే ఫస్ట్ వీక్లో కల్లా ఎలక్షన్ రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ ఆంధ్రప్రదేశ్లో ఒక ఫేజ్లోనే ఎలక్షన్లు పెడతారని చెప్తున్నాను. అన్ఫార్చునేట్లీ ఇది ఏమైందంటే ఇవాళ మన మార్చి 11th కదా, ఇంతవరకు ఎలక్షన్ షెడ్యూల్ రాలేదు. ఎందుకు రాలేదు, ఏమిటి సంగతి సమాచారం అని కారణాల కోసం నేను కూడా ఎత్తుకుతుంటే నాకు అంత రీజనబుల్గా చెప్పదగిన కారణం అంటే ఏది కనపడలేదు. అంటే ఎలక్ట్రల్ రోల్స్ వీళ్ళు ఇంకా సబ్మిట్ చేయలేదేమో, పోలింగ్ బూత్స్ అవి డిసైడ్ చేయలేదేమో, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదేమో అన్న ఉద్దేశంతో అనుకున్నాను నేను. కానీ మొన్న సాటర్డే ఒక పెద్ద బాంబు వేలింది. ఎలక్షన్ కమిషన్లో 3 ఉండాలిగా, అందులో ఒక ఆయన ఎప్పుడో రిజైన్ చేశాడు. అంతకుముందు కూడాను కొన్ని సంవత్సరాల్లో కూడా ఇలాగే జరిగింది. కొంతమంది రిజైన్ చేసేస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు అన్నమాట. మొన్న గోయల్ గారు రిజైన్ చేశాడు. ఎందుకు రిజైన్ చేశారండి అంటే పర్సనల్ రీజన్స్ అండి అన్నాడు. ఇంకొక ఆయన ఆల్రెడీ రిజైన్ చేశాడు. ఆల్రెడీ రిజైన్ చేసేసి ఐ థింక్ ఆయన ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లోనే ఎక్కడో జాయిన్ అయ్యాడు. ఆయన వైస్ ప్రెసిడెంట్గానో సీఈఓగానో ఏదో జాయిన్ అయ్యాడు అనమాట. అందుకని ఆయన రిజైన్ చేశాడు. బట్ ఈయన ఎందుకు రిజైన్ చేశాడని కారణం చెప్పలేదు. వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ల వాతావరణం ఎలా ఉంది చూసొద్దామని చెప్పి వెళ్ళాడు. అక్కడ కూడాను చీఫ్ ఎలక్షన్ కమిషనరు ఆయన మీటింగ్ పెట్టాల్సి ఉండింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక్కళ్ళే వచ్చారు. ఆయన మీటింగ్లో కూర్చోలేదు, నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి అన్నారు. తర్వాత ఢిల్లీ వచ్చారు, నిన్న అనౌన్స్ చేశారు. 3 ఉండాల్సిన దగ్గర ఒక్కళ్ళే ఉన్నారు ఇప్పుడు. ఈ ఒక్కళ్ళు తీసుకునేటువంటి డెసిషన్ కాదు, 3 సభ్యులు ఉండి తీరాల్సిందే. ఓకే, మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేసి అంటే సమ్వేర్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ 2023లో సుప్రీంకోర్టు వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఎలక్షన్ కమిషనర్స్ని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేయాలి అంటే 3 సభ్యులతో కూడినటువంటి వాళ్ళు అపాయింట్ చేయాలి. మరి ఆ 3 సభ్యులు ఎవరు? ప్రధానమంత్రి, అపోజిషన్ పార్టీ లీడరు ఎవరుంటే వాళ్ళు, అంటే రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, మల్లికార్జున ఖార్గే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఉండాలి అని డెసిషన్ ఇచ్చారు వాళ్ళు. దాన్ని మనం ఫాలో అయి తీరాల్సిందే, అది రాజ్యాంగబద్ధంగా. వీళ్ళ 3 కూడాను అపాయింట్ చేసేటువంటిది రాష్ట్రపతి గారు అపాయింట్ చేస్తారు. రాష్ట్రపతి గారికి వీళ్ళందరి పేర్లు, సంగతి సమాచారం తెలియవు కదా. అందుకని క్యాబినెట్లో ఉండేటువంటి మినిస్టర్స్ వాళ్ళు కూలంకుషంగా పరిశీలించి నిష్పక్షపాతంగా ఉంటారా, వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వీళ్ళ ఇంటిగ్రిటీ ఏంటి, వీళ్ళ మెంటాలిటీ ఏంటి, మైండ్ సెట్ ఎలా ఉంది,
భారతదేశంలో ఎలక్షన్స్ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత రికమెండ్ చేస్తారనమాట రాష్ట్రపతి గారికి. అప్పుడు రాష్ట్రపతి గారు అపాయింట్ చేస్తారు. ఇది ఈనాళ్ళ నుంచి జరుగుతున్న ప్రొసీజర్ ఇది. ఆ ప్రొసీజర్ని ఇప్పుడు వైలేట్ చేశారు. ప్రధానమంత్రి గారు ఉంటారట, ఆయన చేత అపాయింట్ చేయబడినట్టు ఇంకో క్యాబినెట్ మినిస్టర్ ఉంటాడట, అపోజిషన్ పార్టీ లీడర్ ఉంటాడట, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండడట. ఇది రాజ్యాంగ విరుద్ధం. దానికనే ఏం చేశారంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ వాళ్ళు, నాలాంటి ఎన్జిఓ సంస్థలు కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్తే ఇది రాజ్యాంగ విరుద్ధమే, కుదరదన్నారు. దానికోసం ఏం చేశారంటే మోడీ గారు చట్టాన్ని అమెండ్ చేశాడు. మళ్ళీ చట్టాన్ని అమెండ్ చేస్తే అది మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు వాళ్ళు ఇంకా డెసిషన్ చెప్పాల దాని గురించి. ఇప్పుడు ఆ 2 వేకెన్సీలు ఫిలప్ చేయాలి. అవి ఫిలప్ చేయాలంటే దానికి మళ్ళీ ఒక పెద్ద ప్రాసెస్, స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది, దానికి ఒక కమిటీని ఫామ్ చేయాలి. ముందు అపోజిషన్ పార్టీ వాళ్ళతోటి, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళతోటి కలిపి అందరినీ పిలిచి కూర్చోబెట్టి ఎజెండా ఏంటో చెప్పి ఆ మనుషులకు ఆ వ్యక్తులకు సంబంధించిన డేటా అంతా తీసుకొని ఇంటిగ్రిటీ చూసి దాన్ని చెక్ చేసి 3 సెలెక్ట్ చేయాలి. ఆ సెలక్షన్ కమిటీ అనేటువంటిది ఉంటుంది. ఎవరిని సెలెక్ట్ చేయాలి ఎలక్షన్ కమిషనర్స్ కింద అనడానికి ఒక సెలక్షన్ కమిటీ ఉంది. ఇప్పుడు ఆ కమిటీని ఫామ్ చేయాలి. ఆ కమిటీ వాళ్ళు వీళ్ళందరూ ఇంటిగ్రిటీ చూడాలి. 4-5 ఇంటర్వ్యూలు చేయాలి, చూడాలి. దాని సంగతి అంతా చూసిన తర్వాత ఒక 3-4 పెట్టాలి, ముందు పెట్టాలి. అది కమిటీ చేసే పని. ఆ కమిటీ చేసిన తర్వాత అప్పుడు అపాయింట్ చేయాలి. అపాయింట్మెంట్ చేసింది క్యాబినెట్ వాళ్ళు రికమెండ్ చేస్తారు, రాష్ట్రపతి గారు సంతకం పెడతారు. ఇది ప్రొసీజర్. చీఫ్ జస్టిస్ ఉండాలి అనేటువంటిది సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పారు. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే మాది ఎగ్జిక్యూటివ్ బాధ్యత, మాది రాజ్యాంగం ప్రకారం, మీది జ్యుడిషియరీ బాధ్యత. చట్టాల్లో ఏదైనా తప్పు ఉంటే మీరు చెప్పండి, కానీ ఇది ఎగ్జిక్యూటివ్ థింగ్ కాబట్టి మీ ఇంటర్ఫీరెన్స్ అక్కర్లేదు, చీఫ్ జస్టిస్ ఉండాల్సిన పని లేదంటారు వీళ్ళు. సుప్రీంకోర్టు వాళ్ళు ఏమంటారంటే ఇది దేశానికి సంబంధించిన వ్యవహారము, 140 కోట్ల మంది యొక్క ప్రజలకు సంబంధించిన ఓటు హక్కుకు సంబంధించిన వ్యవహారము. ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు, రాజ్యాంగం ఒప్పుకోదు, ఉండి తీరాల్సిందే అని వాళ్ళు అంటారు. అక్కడ టై పడిందనమాట. ఇప్పుడు దాని డెసిషన్ అనేటువంటిది రావాలి. ఆ డెసిషన్ వస్తే కానీ ఈ 2 వేకెన్సీలు ఫిలప్ కావు. ఈ 2 వేకెన్సీలు ఫిలప్ అయితే 3 కూర్చొని అప్పుడు షెడ్యూల్ డిసైడ్ చేస్తారు. అందుకని షెడ్యూల్ రాదు. అదే సరే, ఎన్ని డేస్ డిలే అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది మరి? అది చెప్పలేము మనం. అది నా ఉద్దేశం ప్రకారం మోస్ట్ ప్రాబబ్లీ ఈ మంత్ 27-28 తారీఖుల కల్లా ఈ ప్రాసెస్ అంతా పూర్తయ్యి ఇంకొక 2 కూడా అపాయింట్ చేస్తే 3 బెంచ్ కనుక ఫామ్ అయితే అప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ అనేది డిక్లేర్ చేస్తారు. జమ్మూ కాశ్మీర్కి ఎలక్షన్స్ కూడాను ఇప్పుడు వీటితో కలిపి పెడదామా తర్వాత పెడదామా అనే డెసిషన్ కూడా ఒకటి తీసుకోవాలి. సో అందుకని మోస్ట్ ప్రాబ్లీ ఈ నెల 27-28 తారీఖులకు కానీ ఈ ప్రాసెస్ పూర్తయి రాదు. అప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ April 1 అనుకోమా, April 1 ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చారు. ఎంపీ ఎలక్షన్స్ 543 కాన్స్టిట్యున్సీస్కి అన్ని రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్తో సహా కలిపి, అండమాన్ నికోబారు ఇట్లాంటి వాటితో సహా కలిపి 543 నియోజకవర్గాలకి పోలింగ్ పెడుతున్నాము అనేటువంటి నోటిఫికేషన్ April 1 వచ్చింది అనుకో. ఇంకా దాని తర్వాత ఏంటంటే నామినేషన్స్ ఫైలింగ్ ఉంటుంది. ఒక వారం రోజుల తర్వాత ఆ నామినేషన్లు ఫైల్ చేసుకోమంటారు. నామినేషన్లు ఫైల్ చేసుకున్న తర్వాత దానికి ఒక 3-4 రోజులు టైం ఇస్తారు. 7వ తారీఖు అనుకోమా, ఫర్ ఎగ్జాంపుల్ April 7వ తారీఖు నామినేషన్లు ఫైల్ చేసుకోండి అన్నారు. April 10వ తారీఖు కల్లా నామినేషన్ ఫైలింగ్ క్లోజ్ అంటారు. 11వ తారీఖు 12వ తారీఖు స్క్రూటినీ పెడతారు. స్క్రూటినీలో ఈ మధ్యలో ఏమవుతుంది, విత్డ్రా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అవును, కొన్ని రిజెక్ట్ కూడా అవుతాయి. అవి అంతా కావడానికి ఇంకొక 3-4 రోజులు పడుతుంది. అంటే నీకు అప్పటికల్లా ఏమవుతుంది, నీకు April 15th వచ్చేస్తుందా లేదా? వచ్చేస్తుంది ఈజీగా. అది ఫైనల్ థింగ్. అది అప్పుడు ఏం చేస్తారు, అది ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి పంపించాలి. క్యాండిడేట్స్ ఎవరు, వాళ్ళకి అలాట్ చేసిన గుర్తులు ఏంది, సంఖ్య సంవత్సరం చూస్తే వాళ్ళు చిప్పులు రాయాలిగా, ప్రోగ్రామ్స్ రాయాలి కదా, వాళ్ళకి పంపిస్తారు. వాళ్ళంతా కూడా ప్రోగ్రామ్స్ అనేవి రెడీ చేసి పెడతారు. అఫ్కోర్స్ ఆల్రెడీ కంట్రోల్ సిస్టమ్స్, ఎస్ఎంపిఎస్లు ఇవన్నీ రెడీ చేసి పెట్టారు. ద ఓన్లీ థింగ్ ఈజ్ జిప్ ఒకటి రాయాలి. అది రాయడం అనేటువంటిదನ್ನು ఇన్సర్ట్ చేయడం అనేటువంటిది నెలల తరబడి పట్టే పని కూడా కాదు, ఈజీగా చేసేయచ్చు. దట్ ఈస్ నాట్ సచ్ అ డిఫికల్ట్ టాస్క్. సో ఇప్పుడు అది ఏమవుతుంది, ఎలక్షన్స్ అనేటువంటిది April ఎండ్లో పెడతారు. అన్ని రాష్ట్రాల్లో పెట్టాలిగా.
మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అంటే ఒక ఫేజ్లో పెడతారు, ఉత్తరప్రదేశ్లో అంటే 4-5 ఫేజ్లు ఉంటుంది, వెస్ట్ బెంగాల్ అంటే 4-5 ఫేజ్లు ఉంటుంది. మారుమూల ప్రాంతాల్లో ఉంటాయి కదా, ఇది నాగాలాండ్ గీగాలాంటి ప్రదేశాల్లో నుంచి ఆ బాక్సులన్నీ కూడా మళ్ళీ జాగ్రత్తగా ఫ్లైట్లో తీసుకొచ్చి సెక్యూరిటీ బాక్సులు దాంట్లో పెట్టాలి కదా. కానీ మోస్ట్ ప్రాబ్లీ కొంచెం డిలే అవుతుంది. అందుకని డిలే కావడానికి కారణం ఏంటంటే కమిటీ ఫామ్ కాదు, ఇద్దరు రిజైన్ చేశారు, ఒక్క ఆయన ఉన్నాడు. సో ఇంపాసిబుల్ ఒక్క ఆయనతోని చేయకూడదు. అదే భారత రాజ్యాంగానికి విరుద్ధము, పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్కి విరుద్ధం అవుతుంది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మళ్ళీ నేను అడుగుతాను, మీరు ఎప్పుడు అపాయింట్ చేస్తారు, ఎవరిని అపాయింట్ చేస్తారు, మీరు పలానా ఆయన ఎలక్షన్ కమిషనర్గా కనుక అపాయింట్ చేస్తున్నాం అనేసి అంటే ఆయన ఏంటి, ఆయన పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఆయన ఏం చదువుకున్నాడు, ఎక్కడ చదువుకున్నాడు, ఎలా చదువుకున్నాడు, ఆయన ఎటువంటి అచీవ్మెంట్స్ చేశాడు, ఎంత ఇంపార్షియల్గా ఉంటాడు, ఆయన మైండ్ సెట్ ఎట్టుంది, ఇవన్నీ నాలాంటి వాడు అడుగుతాడు ఆర్టీఐ కింద. సచ్చినని గవర్నమెంట్ చెప్పాలి. మరి ఈ ప్రాసెస్ అంతా జరగడానికి టైం పడుతుందిగా. అందుకని ఇంతకుముందు నాలాంటి వాళ్ళు అనుకున్న విధంగా డేట్లు మటుకు కాదు, కొంచెం లేట్ అవుతుంది. అంత మాత్రాన కంగారు పడిపోయి వర్రీ పడాల్సిన పని అంతకంటే కూడా లేదు. ఎందుకంటే 16వ తారీఖు మే ఇస్ ద లాస్ట్ డేట్ దేనికి, కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి. అందుకని ఆ తేదీ లోపల జరగాలి. వరస్ట్ సిచ్యువేషన్లో జరగలేదే అనుకోమ్మా, మరి అప్పుడు పరిస్థితి ఏంటి? దానికి కూడాను రాజ్యాంగంలో చెప్పారు 6 నెలల వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. ది సేమ్ థింగ్. ఓకే, ఇలాంటి పరిస్థితులు వస్తాయని దృష్టిలో పెట్టుకొని 6 నెలల వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. ఎందుకంటే ఎండాకాలంలో కదా ఎలక్షన్స్ జరుగుతాయి, ఐఐటి ఐఐఎం ఎగ్జామ్ జరుగుతాయి. ఈ నారాయణ చైతన్య మహబూబా వాళ్ళు చేసే హడావుడు అంతా ఇంత కాదు. మరి పీజీ సీట్లు ఉంటాయి, ఎంఎస్ ఎండి పీజీ సీట్ల కోసం ఎగ్జామ్స్ ఉంటాయి, పిల్లలకి 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అంతా టీచర్స్ వీళ్ళే ఉంటారు. ఈ ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు పేపర్స్ వాల్యుయేషన్ చేసుకోవాలి. ఇవన్నీ పనులు ఒకటేసారి కదా వస్తున్నాయి. జనాలు అయితే ఏంటంటే పెద్ద పంటలు గింటలు సంగతి సంవత్సరం ఏముండవు కాబట్టి ఓటు వేయడానికి రెడీగానే ఉంటారు, బాగానే ఉంటారు. ఇవన్నీ కాదన్నట్టు మధ్యలో మనకి ఎండాకాలంలో మళ్ళీ గుడిసెలు తగలబడ్డం అవి ఇవి ఉంటాయి, ఆ హడావుడి ఉంటుంది కదా. అన్నీ కూడాను ఒకటేసారి కదా వస్తాయి, అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కష్టం కదా. బట్ ఈవెన్ దెన్ ఇప్పటి వరకు కూడాను భారతదేశంలో 140 కోట్ల మంది జనాభాలో ఇంచుమించుగా 90 కోట్ల మందికి ఓటు హక్కు ఉంటుంది. మోర్ దాన్ దట్. ఇంకా గట్టిగా చెప్పాలంటే 118 కోట్లు ఎంత ఉన్నారు. నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎంత కరెక్ట్గా తెలియదు నాకు, సారీ. నేను ఆంధ్రప్రదేశ్లో నర్సరాపేట నుంచి పోటీ చేస్తున్నాను కాబట్టి ఆ నియోజకవర్గాన్ని గురించి అడిగితే నేను చెప్పగలుగుతాను. నర్సరాపేట పార్లమెంటరీ నియోజకవర్గం అనేటువంటిది ఇంచుమించుగా 22 లక్షల మంది ఓటర్లు ఉన్నారు, సారీ జనాభా ఉంది. ఒక 16 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటివరకు స్టాటిస్టిక్స్ కనుక తీస్తే 80% పోలింగ్ జరిగింది. 7 నియోజకవర్గాలు వస్తాయి, దానికి సంబంధించిన డేటా అదంతా ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ వ్యవహారం ఏంటంటే 4,5,28 లక్షల మంది జనాభా, 4,8 లక్షల మంది ఓటర్లు, ఒక 10 లక్షల ఆడవాళ్ళు ఎక్కువ, స్త్రీ శక్తి ఎక్కువ. అందులో 75% పోలింగ్ కనుక ఓటు కనుక వేశారంటే 3,5 లక్షల మంది, 3,6 లక్షల మంది ఓట్లు వేస్తారు. మినిమం 3 కోట్లు అయితే ఓట్లు వేస్తారు. ఆ 3 కోట్లలో వీళ్ళకి కొన్ని వస్తాయి, వాళ్ళకి కొన్ని వస్తాయి, సంగతి సంవత్సరం. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మళ్ళీ ఒకసారి 120 సీట్లకు తగ్గకుండా గెలవడం గ్యారంటీ. దేశవ్యాప్తంగా మోడీ గారికి కూడాను మంచి పేరు ఉంది, సంగతి సంవత్సరం ఉంది కాబట్టి ఇంచుమించుగా వాళ్ళు కూడాను మళ్ళీ అధికారంలోకి వస్తారు. 250 సీట్లే వచ్చాయనుకోమ్మా ఎవరికి, బీజేపీ వాళ్ళకి. ఈవెన్ దాన్ని కొంపలంటుకుపోయింది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి 20 సీట్లు వచ్చినా ఈయన సపోర్ట్ చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారికి ఒకవేళ 5 సీట్లు ఆయనకు వచ్చినా కానీ బీజేపీ వాళ్ళతో కలిసి ఆయన సపోర్ట్ చేస్తాడు. 250 ప్లస్ వీళ్ళిద్దరు 25, 275 సరిపోయిందిగా. 272 కదా సరిపోద్దిగా. ఒరిస్సా నుంచి తండ్రి కొడుకులు ఇద్దరు సపోర్ట్ చేస్తారు. వెస్ట్ బెంగాల్లో కూడాను వాళ్ళకి ఒక 17-18 సీట్ల దాకా రావడానికి అవకాశం ఉంది. వెస్ట్ బెంగాల్లో 42 ఉంటాయి ఎంపీ సీట్లు. రాజస్థాన్, మధ్యప్రదేశ్లో జరిగిన ఎలక్షన్స్ ఏంటో మనం చూసాము. కర్ణాటకలో కూడా కసిన వస్తాయి, తెలంగాణలో ఒక 3-4 వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వాళ్ళకి 0 వచ్చినా కానీ 25 మంది ఆయనకే సపోర్ట్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. వాళ్ళేమో 370 బీజేపీకి, మిగిలిన మిత్రపక్షాలతోటి కలుపుకొని మాకు 400 చిల్లరలు వస్తాయని చెప్పి వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. టార్గెట్ అమ్మ గుర్తుపెట్టుకోవాలి, అది వస్తాయా రావా సంగతి తర్వాత ఏడారు గారు టార్గెట్ పెట్టుకున్నారు. తప్పలేదు వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటారు. సో అందుకని ఎలక్షన్లు డిలే కావడానికి ఇదన్నమాట కారణం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే.